రాయలసీమలో పులివెందుల రాజకీయాలు తరిమికొట్టి రాయల పాలన తీసుకొద్దామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించిన ఆయన జగన్పై ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కడపలో భాజపా, వైకాపా, అనంతపురంలో తెలుగుదేశం తన సభలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ 1500 కోట్లు ఆఫర్ చేశారన్న జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై జగన్ స్పందించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి డిమాండ్ చేశారు. ఆయన స్పందించకపోతే ఫరూక్ వ్యాఖ్యలు వాస్తవాలే అనుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కడపలో తన సభను ఆపేందుకు తన హెలికాప్టర్ కు అనుమతులివ్వకుండా వైకాపా, భాజపా అడ్డుకున్నాయన్న పవన్ అనంతపురంలో తన సభను అడ్డుకునేందుకు తెలుగుదేశం అభ్యర్థి ప్రభాకర్ చౌదరి ప్రయత్నించారని ఆరోపించారు. వైకాపా, భాజపాతో కుమ్మక్కైందనడానికి కడపలో తన హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వకపోవడమే నిదర్శనమని విమర్శించారు. ఒక జాతీయ స్థాయి నాయకుడు మీ మీద ఆరోపణలు చేస్తే మీరెందుకు వివరణ ఇవ్వట్లేదు అంటే అది నిజమనే ఒప్పుకోవాలా? మీ అందరం దగ్గర ఒకసారి ఆలోచించుకోండి. పులివెందుల స్థాయి రాజకీయాలు కాదు, రాయల వారి రాజకీయాలు మీకు చేసి చూపిస్తారు. రాయల వారి పాలన తీసుకొస్తాం. కడప జిల్లాని, ముఖ్యంగా రాయలసీమని నేను దత్తత తీసుకుంటాను. ఈ రోజు నేను హెలికాప్టర్లు రావాలి అంటే కేంద్రం నుంచి ఎక్కడి నుంచి తెలియదు. నా హెలికాప్టర్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. దీనికి డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారా, లేదా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇస్తున్నారా? మీరు ఎవరి పార్ట్నర్? జగన్మోహన్ రెడ్డి గారి లాగా డొంక తిరుగులు, డొంక వ్యవహారాలు చేయను. డైరెక్ట్ గా మాట్లాడతాను. మీరేంటి నన్ను నా గురించి ప్రశ్నించేది? కొంతమంది తనను యాక్టర్ అంటున్నారన్న పవన్ తాను సినిమాల్లో నటిస్తే తనను విమర్శిస్తున్న వారు రాజకీయాల్లో నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడే బయటి ప్రాంతాలకు వలసలు ఆగుతాయని పవన్ అభిప్రాయపడ్డారు. మన రాయలసీమలో 2-3 ఐటీ కారిడార్స్ రావాలి. పరిశ్రమలు రావాలి అంటే యువత ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా, వలసలు వెళ్ళిపోకుండా ఉండాలంటే, పరిశ్రమలు రావాలి అంటే స్థానిక ప్రజాప్రతినిధులు మీరు పారిశ్రామికవేత్తలను భయపెడితే ఒకళ్ళు రారు. నేను మాటిస్తున్నాను మీకు, యువత ఇక్కడి నుంచి వలసలు వెళ్లకుండా, పారిశ్రామికవేత్తలను ఎవరిని రాయలసీమలో భయపెట్టకుండా వారికి మేము రక్షణ కల్పిస్తాం. ఇక్కడ పరిశ్రమలు పెట్టండి, మా యువతకి ఉద్యోగాలు ఇప్పించే భరోసాని పారిశ్రామికవేత్తలకు నేను కలుగజేస్తాను. స్థానిక లోకల్ బాడీ సివిల్ కాంట్రాక్ట్స్ లో ఎంతసేపు జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ చౌదరి గారు, వీళ్ళకే లోకల్ బాడీ కాంట్రాక్ట్స్ తప్ప. దీనిని నేను మీకు మాటిస్తున్నాను, ఎస్టీలు మీకు అభివృద్ధి జరగాలి. అందుకని స్థానిక బాడీ కాంట్రాక్ట్స్ లో, లోకల్ బాడీ కాంట్రాక్ట్స్ లో 25% ఎస్సీ వర్గాలకి నేను కేటాయిస్తాను. కాంట్రాక్టులని మీరు అభివృద్ధికి జరగాలి. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని పవన్ స్పష్టం చేశారు.